మొట్టమొదటిసారిగా స్వామి వివేకానంద పైన పుస్తకం తీసిన తర్వాత ముద్రణ జరిగిన తర్వాత నేను జిడ్డు కృష్ణమూర్తి యొక్క కోడ్స్ నేను అప్పుడప్పుడు నా ఆర్టికల్స్లో కోడ్ చేసేవాడిని. అంటే ఆయన గ్రేట్ ఫిలాసఫర్, కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఆయన యొక్క కోడ్స్ అనేటువంటి ఎలా ఉంటాయంటే కొంత మనము నార్మల్ లైఫ్ నుంచి ఆయన ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఇంతకుముందే మనం చెప్పినట్టు రచయిత ఎప్పుడు కానీ ఆయన యొక్క ప్రయాణంలో మనం తీసుకెళ్తుంటాడు పాఠకుల్ని. కానీ ఆ అంతర్లీన భావజాలాన్ని మనం వెలికి తీసి అది పాఠకులకు చెప్పాలి. అక్కడ జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు నేను ఎక్కువగా తీసుకోలేమని ఒక 65 సూక్తుల వరకే నేను తీసుకున్నాను. కానీ వాటి ఇంటర్ప్రిటేషన్ మాత్రం నాకు చాలా సమయం తీసుకుంది. ఎందుకంటే పాఠకుడిగా చదవడం వేరు, విమర్శకుడిగా దాన్ని విశ్లేషణ చేయడం. అసలు విమర్శ అంటే విశ్లేషణ. తెలుగులో మనకు ఒక పాపులర్ కోట్ ఏంటంటే కవిత్వం కప్పి చెప్తుంది అంటారు, విమర్శ విప్పి చెప్తుంది అంటారు. ఈ విశ్లేషణలో భాగంగా నేను చాలా తంటాలు పడ్డాను. అంటే ఆ రచయిత యొక్క లోతులోకి వెళ్ళి మనం అర్థం చేసుకొని మళ్ళీ మనకు పాఠకులకు చెప్పడం అంటే విమర్శ అనేది ఒక నిజంగా అది ఛాలెంజ్తో కూడుకున్నటువంటి. నిజానికి జిడ్డు కృష్ణమూర్తి కోట్స్ చాలా డెప్త్గా ఉంటాయి. అవి ఫిలాసఫీ మరియు ఆయన లైఫ్ని ఎలా మలుచుకొని చెప్పాడు అనేది చాలా కష్టం. ఆయన యోగా మీద చెప్పాడు, మెడిటేషన్, ప్రతి సందర్భంలో ప్రతి దానిపైన చెప్పాడు ఆయన. అంటే ప్రపంచంలో ఆయన టచ్ అయినటువంటి అంశం లేదు. కానీ నేను ఒక ఫిలాసఫీని మాత్రమే తీసుకున్నాను, అంటే తత్వశాస్త్రం ఉంటాం. ఆయన నేను ఒక తాత్వికుడిగా మాత్రం నేను బాగా చూశాను. నేను యోగా మెడిటేషన్ వీటి వల్లే కాకుండా మంచి తాత్వికుడు, మన తెలుగువాడు కావడం, అందులో తెలుగు రచయిత అంటే తెలుగు ఫిలాసఫీని చేయడం నేను చాలా గౌరవంగా నేను ఫీల్ అయ్యాను. నేను మనవాడే, తెలుగువాడే తను జిడ్డు కృష్ణ. చాలామంది నచ్చదు, ఎందుకంటే అది అర్థం కాదు. మొట్టమొదటి ఆయన ఫిలాసఫీ అర్థం కావడం అంత కష్టం, తేలిక కాదు. అది చాలా బాగా ఆలోచించాల్సినటువంటి ఆ డెప్త్ పాఠకంలో ఉండాలి. అది ఉన్నవాడే అతన్ని అప్రిషియేట్ చేస్తాడు. అంటే లిటరీ క్రిటిసిజం అప్రిషియేటింగ్ ద ఆథర్స్ వర్క్స్. ఆ డెప్త్లోకి వెళ్ళి చదవాలి. అది కొంత నాకు ఇబ్బంది అయింది నాకు. కానీ ఆయన సక్సెస్ఫుల్గా కొన్ని సెలెక్ట్ కోర్స్ మాత్రం తీసుకొని నేను సక్సెస్ఫుల్గా వర్క్ చేశాను. అది పబ్లిషర్ కూడా ముందుకు వచ్చేసాడు, మంచి రచయిత, మంచిగా తీసుకున్నారు, మీరు తప్పనిసరి చేస్తామని చేశారు మేడం.